జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలో గంజాయి ముఠా పట్టుబడింది. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్న 4 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడిన యువకులు తక్కువ ధరకు తీసుకొచ్చి తెలంగాణలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో వాహనాలు తనిఖీ నిర్వహించగా లక్ష్మణ్, కార్తిక్ అనే నిందితుల నుంచి 2 లక్షలకు పైగా విలువ చేసే దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అజయ్, నుకారా అనే మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 2 వీలర్ వెహికల్ మీద 2 వ్యక్తులు వచ్చి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుందంటే అనుమానంతో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ దొరుకుతుంది. బ్యాగ్ దొరకగానే అందులో గాంజా ప్యాకెట్లు ఉంటాయి. వాళ్ళని ఆపి దాన్ని చెక్ చేస్తుందంటే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మీకు అందులో మారంపల్లి లక్ష్మణ్, ఇదంది బాలపల్లి మండలం, జగిత్యాల రూరల్ మండలం, దొమ్మాటి కార్తిక్, అబ్బాపూర్ గ్రామము, గొల్లపల్లి మండలం. ఈ ఇద్దరు మరియు పెగడపల్లికి సంబంధించిన అజయ్ అనే 3 వ్యక్తులు ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి నూకరాజ్ అనే వ్యక్తి ఉంటాడు. అతని దగ్గర నుంచి రెగ్యులర్గా ఈ గాంజా 10 కిలోలు 5 కిలోలు అట్లా తీసుకొని వచ్చేసిందంటే ఇక్కడ ఇక లోకల్ ఈ 2-3 మండలాలలో ఏంటంటే ఈ స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళు సప్లై చేసి ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు కూడా కన్జ్యూమర్స్. వీళ్ళ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకపోతే అది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే ఈ 13.282 కేఎస్ గంజాయి సీజ్ చేసినాం. అందులో ఒక 40 గ్రాముల చెరస్ అంటే గాంజాయి ముద్ద ఉంటుంది, అది కూడా సీజ్ చేయడం జరిగింది నిందితులు దగ్గరికి వెళ్ళి. తర్వాత ఒక పల్సర్ వెహికల్, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఇప్పుడు వీళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత మీ ద్వారా ప్రజలకు అంటే గ్రామస్తులకు విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తుండో ఒక కంట కనిపెట్టి ఉండండి. మీకు ఎలాంటి సమాచారం అందినా గాంజా అమ్ముతున్నట్టు కానీ, తర్వాత గాంజా సేవిస్తున్నట్టు కానీ, గాంజా రవాణా చేస్తున్నట్టు కానీ, గాంజా కల్టివేట్ చేస్తున్నట్టు పండిస్తున్నట్టు కానీ ఏ సమాచారం వచ్చినా మాకు ఇమ్మీడియట్ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు మేము గోప్యంగా ఉంచుతాం. మా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ గారు కూడా దీని మీద గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులందరం కూడా ఏంటంటే మన జగిత్యాల జిల్లాలో గాంజాను ఉక్కుపాదంతో అణిచివేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి యువతకు ఏంటంటే ఇలాంటి తాత్కాలికంగా మోజుల పడి ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఉండాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.